వెల్కమ్ టు పీడీటీవీ. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వీటి వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరగబోతుంది, ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, షర్మిల గారు మాట్లాడుతూ మళ్ళా జగన్ ఎందుకు రావాలి, ఏపీకి జగన్తో అవసరం ఏముంది, ప్రజలు ఒకసారి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారు, బంగారు పళ్ళెంలో అన్నీ పెట్టిస్తే కాలదన్నుకున్నారు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. మరి 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి మళ్ళీ జగన్ రావాలా అని చెప్పి ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలన్నా వద్దా నిర్ణయించేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది కూడా ఇంకా 5 ఏళ్ళు ఉంది. అంత తొందర షర్మిల గారికి అవసరం లేదు. కాబట్టి 29 ఎన్నికల్లో ఎవరి రాష్ట్రానికి అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు జగన్ ఎందుకు మళ్ళీ రావాలని అడగదు, నేను ఎందుకు రాకూడదని ఆమె అడగాలి. ఆమె ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు షర్మిల గారి ముందున్న సవాల్ ఏంటంటే జగన్ ఎందుకు రాకూడదు, చంద్రబాబు ఎందుకు రాకూడదు, ఇవి కాదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాకూడదు అని అనుకుంటే ఈ ప్రశ్నలు, ఇట్లాంటి రాజకీయ వైఖరులు ఉండవు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా మేమెందుకు రాకూడదు, మేమెందుకు ఈ రాష్ట్రం పవర్లో వచ్చేవారాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలి వద్దని ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. నిజంగా షర్మిల గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి సోదరుడి పైన కోపం ఉంటే, నిజంగా కోపం ఉంటే చేయాల్సిన పని ఏంటో తెలుసా? జగన్ గారి కన్నా బాగా బలంగా ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. అంటే నాకేదో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడమని నా సలహా కాదు. జనరల్గా ప్రభుత్వం చేసే మంచి వల్ల ప్రజలు ఆ పార్టీతో ప్రజలు ఉంటారు, దాన్ని నచ్చేవాళ్ళు. నచ్చిన వాళ్ళు ప్రతిపక్షంతో ఉంటారు. కానీ ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె డిస్టర్బ్ చేయాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వద్దు ఈ రాష్ట్రానికి ఆమె అనుకుంటే, చేయాల్సిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె బాగా పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే అట్లా చూడాలి. అటు చూసినప్పుడు ఏమవుతుంది, ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండాలి, తెలుగుదేశంతో ఉంటారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు బాగా ఫైట్ చేస్తుంది షర్మిల, జగన్ గారు అనవసరం, షర్మిలతో ఉండాలని షర్మిలతో ఉంటారు. కాబట్టి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో జగన్ గారిని విమర్శించారనుకోండి, ఆమె తెలుగుదేశం మనిషిగా ముద్రపడతారు. కానీ ఇప్పుడు షర్మిల గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్ గారిని ఈ రాష్ట్రంలో మళ్ళీ వద్దు అనుకుంటే జగన్ గారికి వ్యతిరేకంగా బలంగా పోరాడాలి. రాజకీయాల్లో వేరు, వ్యక్తిగత విషయాలు. వ్యక్తిగతంగా వచ్చేటప్పుడు సందీప్ చరణ్ గారిని నా మీద కోపం నేరుగా సందీప్ చరణ్తోనే కొట్లాడాలి. ఎందుకంటే అది వ్యక్తిగతం. రాజకీయంగా అనుకో, మీరు ఒక ఛానల్ పెట్టారు, ఒక నిర్మాణాత్మకంగా ఛానల్లో మీరు ముందుకు నడుస్తున్నప్పుడు మీ మీద నాకు కోపం ఉంటే నేనేం చేయాలంటే మీకన్నా బెటర్గా మంచి ఛానల్ నడపాలి నేను. అప్పుడు నేను మిమ్మల్ని నిజంగా దెబ్బ కొడతాను. కాబట్టి అట్లా కాకుండా రోజు మిమ్మల్ని తిట్టుకుంటా ఉంటే నన్నుగడ కూడా చూడరు. కాబట్టి ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే, ఒక పార్టీ ఈ రాష్ట్రానికి వద్దని భావించేవాళ్ళు ఆ పార్టీ కన్నా బెటర్గా పనిచేయాలి. ఎందుకని వాళ్ళని అడగడం కాదు. రెండో పాయింట్ ఏంటంటే, 10 లక్షల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారా మీరు? చంద్రబాబు 14 లక్షల కోట్లు అన్నారు గతంలో, మళ్ళీ 12 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 7 లక్షలు, జగన్ గారు 7 లక్షల కోట్లు అంటున్నారు, ఆయన 9 లక్షల కోట్లు అంటున్నారు. ఏది కరెక్ట్? నిర్ధారణకు వచ్చేసినారా? 8 లక్షలు, ఇప్పుడు 10 లక్షల కోట్లు జగన్ చేసినాడా? ఏమైనా అర్థం ఉందా? ఈ మొత్తం 9,70,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం 9,70,000 కోట్ల 3-4 లక్షల కోట్లు వర్ష ప్రభుత్వాలు చేసినాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. కాబట్టి 9,70,000 కోట్లు ఆయనే చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి అయితే 7.5 లక్షల కోట్లు అంటున్నాడు. దాంట్లో ఇప్పుడు కూడా అప్పులు పెరుగుతాయి. ఉదాహరణకు 9,70,000 కోట్లు కదా వాళ్ళ లెక్క ప్రకారం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల కన్నా చంద్రబాబు గారు ఎక్కువ అప్పులు చేస్తారు. అది సహజం. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎండ్ ఆఫ్ ద డేకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో పర్ ఇయర్ 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు గతంలో తెచ్చుకున్న దానికి వడ్డీ కట్టాలి. ఎంత? 50 వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 2 చేయాలి. పాత తరహాలో అప్పు చేయాలి, గతానికి వడ్డీ కట్టాలి. అంటే 50,000 కట్టాలి, 50,000 కోట్లు కట్టాలి. అదనంగా బండి నడవాలి కదా, కావాలి. అంటే పెరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒకసారి దీనికి ముగింపు పలకపోతే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఆయన ఎక్కువ చేసిన అప్పు అంటే చేయక తప్పదు. ఉమ్మడి ప్రభుత్వం కన్నా, ఉమ్మడి రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్ దాంట్లో చంద్రబాబు గారు ఎక్కువ చేసినారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా కొంత ఎక్కువ జగన్ గారు చేసినారు. రేపు ఇప్పుడు జగన్ గారి కన్నా చంద్రబాబు ఎక్కువ చేయబోతున్నారు, గ్యారంటీ. కాబట్టి ఇట్లా ఉంటాయి అప్పులు అనేది అది వేరే చర్చ.
రెండో పాయింట్ ఏంటంటే ప్రజలు అవకాశం ఇచ్చారు, వాళ్ళు తిరస్కరించారు. వద్దు, నెక్స్ట్ ఆయన ఎందుకు ఇవ్వాలి, అది నిర్ణయించాల్సిన ప్రజలు, మీరు కాదు కదా. వద్దు అనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు గారు కొనసాగాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఆల్టర్నేటివ్ కాదలుచుకున్నారా? మీరు ఆల్టర్నేటివ్ కాదలుచుకుంటే ఎవరికి ఆల్టర్నేటివ్? జగన్ గారికి ఆల్టర్నేటివ్. జగన్ గారికి ఆల్టర్నేటివ్ కావాలంటే ఏం చేయాలి? జగన్ గారి కన్నా బలంగా పోరాడండి. దాన్ని వదిలేసి ఏదేదో మాట్లాడితే లాభం ఉంది. కాబట్టి నిజంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి తన అన్న మీద కోపం ఉంటే అన్న కన్నా బాగా కొట్లాడాలి. రాజకీయం అది. రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక పార్టీ మీద, ఆ పార్టీ అవసరం ఈ రాష్ట్రానికి లేదనుకుంటే ఆ పార్టీని తిడితే సాధ్యం కాదు. ఆ పార్టీ కన్నా బెటర్గా ఫైట్ చేస్తే పరవుతారు. కానీ షర్మిల గారు ఈ దారిలో నడిస్తే ఆమె జగన్ గారిని ఎందుకు అవసరం, ప్రజలే కావాలని కోరుకుంటారు. కాబట్టి షర్మిల గారు ఈ వ్యవహార శైలి ఇవన్నీ మార్చుకొని బంగారు పల్లులు ఇచ్చారు. ఒకసారి ఓడించారు. మనల్ని ఎన్నిసార్లు ఓడించారు తెలుసుగా. ఇప్పుడు ఉదాహరణకు ఆ కాంగ్రెస్ పార్టీని ఓడించారు ఆ రాష్ట్రంలో 2 సార్లు 3 సార్లు, ప్రతిసారి తెలుగుదేశం పుట్టినప్పుడు తెలుగుదేశం లేకముందు ఏకపక్షం. తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఓడించారు? భారతదేశంలో ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఓడించారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేదని మాట్లాడుతుంది. మనకు ప్రతిపక్ష హోదా లేదు 10 ఏళ్ళు, గుర్తుందా షర్మిల గారికి? ఇప్పుడు వచ్చింది రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష హోదా. ఈ సభ అవుతుంది 10 ఏళ్ళు రాలా. అంటే ప్రతిపక్ష హోదా రాలేదంటే అర్థం ఏంటంటే టెక్నికల్గా అన్ని సీట్లు గెలవాలి. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 400 పైచీలకు ఎంపీలు గెలిచింది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 400 గెలిచిన కాంగ్రెస్ పార్టీ 40కి పడిపోయింది ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. అంటే రాహుల్ గాంధీ గారిని తినేసేద్దామా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా గెలిచిన పార్టీని చూశాడు జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయిన పార్టీని చూశాడు. కాబట్టి ఓడిపోతే ఇంక అయిపోయినట్టేనా? అలాంటి కాంగ్రెస్ ఇంక జీవితంలో దేశంలో రాజకీయాలు చేయకూడదు, ఆపేస్తారా? కాబట్టి ఓడిపోవడం గెలవడం పాయింట్ కాదు. ఆమె ఫైట్ చేయాల్సింది ఆల్టర్నేటివ్ కాదలుచుకుంది అధికార పార్టీ. ఆ పని చేస్తే నిజంగా జగన్ గారి మీద కోపం తెచ్చుకున్నాడు. కానీ అట్లా కాకుండా ఆమె ఇట్లే నడిస్తే జగన్ గారి కరెక్ట్ ప్రతిపక్షం, ఈ చంద్రబాబు నాయుడు మనిషిగా ముద్రపడిపోతారు. రాజకీయాల్లో నేరుగా ఒక వ్యక్తికి సహాయం చేసిన అవసరం లేదు. మనం చేసే రాజకీయం ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళ మనిషి మనం అయిపోతాం. మీరు జగన్ గారిని విమర్శిస్తే చంద్రబాబు మనిషి అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే చంద్రబాబుకి వ్యతిరేకులు అందరికీ మీరు కూడా ఒక పర్సనాలిటీగా మిగులుతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వ్యతిరేక పర్సనాలిటీగా మిగలదలుచుకున్నారా? జగన్కి వ్యతిరేకంగా మాత్రమే దలుచుకుంటే మాత్రం మీరు మరింత డిగ్రేడ్ అవుతారు. అంతేందుకు మొన్న ఎన్నికల్లో మనకు వచ్చిన ఓట్లోని షర్మిల గారికి వచ్చిన ఓట్లని కాబట్టి ప్రజలు ఓట్లేదు కాబట్టి షర్మిల గారు రాజకీయాలు ముగించేస్తారా? కాదు కదా. కాబట్టి షర్మిల గారు ఆ వైఖరి మార్చుకుంటే మంచిది. జగన్ గారు సమర్థించమనట్లేదు, జగన్ గారి కన్నా బలంగా కొట్లాడమని చెప్తున్నారు. కాబట్టి అది వదిలేస్తే ఆమెకే నష్టం, రాజకీయాలు కూడా అంత మంచిది కాదు. ఓకే సార్, జనరల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు ఎక్కువ వస్తాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే విచిత్రంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లేదంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవ్వటాన్ని ఎలా చూడాలి? టార్గెట్ ఎవరికి అవుతున్నారు? జగన్ని రాజకీయంగా ఇష్టం లేదు టార్గెట్ అవుతున్నాడు జగన్. ఇప్పుడు బీజేపీకి జగన్ ఇష్టం లేదు, జనసేనకి జగన్ ఇష్టం లేదు, తెలుగుదేశానికి జగన్ ఇష్టం లేదు, ఆయన టార్గెట్ అయినాడు. ఇప్పుడు జగన్ గారి యొక్క విధానాలు నచ్చుకున్న టార్గెట్ అయినారు వీళ్ళు. షర్మిల గురించి పక్కన పెడదాం. బీజేపీకి ఏమి నచ్చి తెలుగుదేశం పోయింది చెప్పమని? చివరికి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా బాధ్యత తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏమి నచ్చి పోయినాడు తెలియదు. ఆయన ఏదేదో చెప్పినాడు, సంక్షేమ పథకాలు ఏందన్నాడు, వాళ్ళు ఏదేదో మాట్లాడు. సంక్షేమ పథకాలు మళ్ళీ ఆయన ఎంతకన్నా బెటర్గా ఇస్తారంటున్నాడు. ఏమనాలి దాన్ని? కాబట్టి జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళందరూ ఒక చోట చేరుతున్నారు. జగన్ గారికి వ్యతిరేకంగా పోతున్నారంటే జగన్ గారి విధానాలు లేదు బాగలేక మిగతా వాళ్ళు బాగుండదు. జగన్ గారు వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు పోయారు. ఇప్పుడు షర్మిల గారికి ఎందుకు కొట్లాడుతున్నారు? ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీలో హేమాహేమలు ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళు ఎవరు జగన్ తిట్టట్లేదు, ఈమె ఒకటే తిడతాం. అంటే ఆమె పర్సనల్ కోపాలు ఉన్నాయి. ఆ పర్సనల్ కోపాలని రాజకీయ కోపాలుగా మార్చేస్తున్నారు. అందువల్ల ఎవరికి నష్టం ఆమెకి నష్టం. కాబట్టి జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి రాజకీయంగా జగన్ అంటే ఇష్టం లేదు, అంతకు మించిన లాజిక్ ఏం లేదు. అది జగన్ గారికి ఒక దశలో బలహీనంగా అనిపిస్తుంది. అదే జగన్ బలంగా మారుతుంది. ఇప్పుడు షర్మిల గారైనా వామపక్షాలైనా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడిన జగన్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరూ ఎవరు మనుషులు అయిపోతారంటే తెలుగుదేశం మనుషులు అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే జగన్ గారు మీరు అన్నట్టు అందరూ జగన్ని విమర్శిస్తున్నారు ఎందుకనే ప్రశ్న వస్తుంది. కానీ రెండో వైపు ఏమొస్తుంది? చంద్రబాబుని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు జగన్తో చేస్తారు. ఇప్పుడు షర్మిల గారు బలమైన ప్రతిపక్షంగా ముందుకు వచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడితే జగన్ నష్టం. ఎందుకంటే కొంతమంది అయినా షర్మిల గారు బాగా పోరాడుతుంది కదా అని 10 మంది అంటానే పోతారు. ఎప్పుడైతే ఈయన తిడతా ఉందో వాళ్ళు పోతే జగన్ గారికి చాలా పెద్ద సహాయం చేస్తుంది. షర్మిల గారు రాజకీయాల్లో జగన్కి చాలా పెద్ద సహాయం చేస్తూ ఉంది. ఆమె కోపంతో చేస్తూ ఉంది, అది ప్లస్ అయిపోతుంది. కాబట్టి జగన్ గారికి సోదరి
ఆయన అధికారంలో ఆయనతో కలిసి తిరిగినప్పుడు ఎంత సహాయం చేస్తూ ఉందో డైరెక్ట్గా చేయాలని, ఇప్పుడు చేయకూడదు అనుకొని అంతకన్నా ఎక్కువ సహాయం చేస్తూ ఉంది. కాబట్టి అది ఆమె ఎంత త్వరగా గుర్తిస్తే మనం మన అన్నని కోపంతో తిడుతున్నామని అనుకుంటుంది. అది ప్రేమగా మారుతా ఉంది జగన్ గారికి. అది ఆమె తొందరగా గుర్తిస్తే మంచిది. ఓకే సార్, అయితే షర్మిల గారు మరికొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన గడిచినటువంటి 5 ఏళ్ళు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని పైకి మాత్రం ఏపీ ప్రయోజనాల కోసం వర్క్ చేస్తున్నట్లుగా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాల, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రశ్నించాల, ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించాల. ఇవేవి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు. అలాంటి వ్యక్తి మరలా ఎందుకు రావాలి అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. మరి దీన్ని ఏమంటారు? ఆమె జయరాం రమేష్ గారిని అడగాలి. ఆమె జయరాం రమేష్ గారికి తెలియకుండా ట్వీట్ చేసినాడా? షర్మిల గారి కన్నా సీనియర్ లీడర్ జయరాం రమేష్ గారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఏమి ట్విట్ చేశాడు? మన జాయింట్ మీటింగ్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా అడిగింది, తెలుగుదేశం పార్టీ అడగలేదని జగన్ గారు ట్విట్ చేయలే. వాళ్ళు మర్చిపోయారు, ఆ వైసీపీ వాళ్ళు. మనం అడిగినామని, మేము అడిగాం, తెలుగుదేశం అడగలేదని వాళ్ళు కూడా చెప్పాలి. ఆయన చెప్పినాడు ట్విట్టర్లో. మరి ఆయన అడగచ్చుగా. లేదండి జయరాం రమేష్ గారు, జగన్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో బీజేపీతో ఉన్నాడు అని ఆయన చెప్పాలి. పోయి మొన్న మీటింగ్ జరిగింది కదా, పీసీసీ మీటింగ్లో చెప్పుకుంటే సరిపోయిండేది. ఆయన చెప్పలేదు. కాబట్టి జయరాం రమేష్ అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. రెండో పాయింట్ ఏంటంటే, మొన్న జరిగినటువంటి ధర్నాలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చినారు, కాంగ్రెస్ రాలేదు. కారణాలు ఏమైనా వాళ్ళు కూడా వ్యతిరేకంగా రాలేదు కదా, ఏదో కారణం, ఏదో బ్యాలెన్స్గా ఉన్నట్టుంది. కానీ వాళ్ళు వచ్చినందరూ ఏం కొన్నారు? ఒక ఆయన అయితే డైరెక్ట్ మైక్లోనే చెప్పినాడుగా, జగన్ గారు ఇది రైట్ టైం ఇండియా భాగస్వాముల కానీ అని అన్నాడు. మరి బీజేపీతో ఉండేవాడిని ఉన్న పిలుస్తాడా? మరి ఆయన అడగాలి, ఎందుకు పిలిచారండి రాష్ట్రంలో, ఆయన బీజేపీతో ఉన్నాడని. బీజేపీతో ఉన్నాడు అనుకుంటే ఇండియా కూటమిలో ఒక రామని వాళ్ళు ఎందుకు పిలిచినారు? ఆయన బీజేపీతో ఉండదలుచుకుంటే మీ పార్టీ సీనియర్ నాయకుడు, మీకన్నా పెద్ద నాయకుడు జయరాం రమేష్ ఎందుకు అభినందిస్తూ ట్వీట్ చేశాడు? కాబట్టి షర్మిల గారు ఇవేం తెలుసుకోకుండా మాట్లాడితే ఆమె ఒంటరి అవుతుంది. ఓకే సార్, చివరిగా ఒక్క ప్రశ్న. అయితే ఇండియా కూటమితో చేరటానికి లేకపోతే కాంగ్రెస్లో చేరటానికి జగన్ చర్చలు జరుపుతున్నారనేటువంటి అవాస్తవాలు దీంట్లో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహాసముద్రం, అన్నింటినీ కలుపుకుంటూ పోతుంది. కాకపోతే జగన్ని కలుపుకుంటానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి ఆమె చెప్తుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా వచ్చి చేరమని అడుగుతుందా, లేదంటే జగన్ చేరే వ్యక్తి కాదని ముందుగానే పక్కన పెట్టేసి ప్లస్ చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరకపోవడం అనేది షర్మిల గారి చేతిలో లేదు. ఫస్ట్ గమనంలో పెట్టుకోవాలి. జగన్ గారు అనుకోవాలి, కాంగ్రెస్ అధిష్టానం వారు కూడా అంగీకరించాలి. షర్మిల గారు ఆపమంటే కాంగ్రెస్ ఏం ఆగదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానన్నాడని వచ్చాడు. ఇప్పుడు ఈ దశలో, ఇంకా 4 ఏళ్ళ ఎలక్షన్ ఉన్న దశలో, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పోయి కాంగ్రెస్లో చేరాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ఫోర్స్ కాదు. అలాంటప్పుడు ఆయన అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయించాం కానీ చేరడు. కాంగ్రెస్లో కాదు, ఆ కూటమిలో కూడా ఇప్పుడు చేరడు. ఇండిపెండెంట్ రాజకీయాలు చేయడానికి ట్రై చేస్తాడు. ఎవరైనా అంతే. 4 ఏళ్ళ ఎలక్షన్ ఉంది. ఈ నేపథ్యంలో ఒకటి జగన్ గారు చేరడు. ఒకవేళ జగన్ గారు చేరాలని నిర్ణయించుకుంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ కార్పెట్ తీసి పిలిపిస్తుంది. అంటే జగన్ గారు గొప్పవాడని, కాంగ్రెస్ బలహీనంగా ఉందని నేను అనట్లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 0 పొజిషన్లో ఉంది. దేశంలో ఏ ఒక్కరు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో వచ్చినా కలుపుకోబోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఇది మెయిన్ పాయింట్. ఇది జగన్ గారు గొప్పవాడని, రాహుల్ గాంధీ తక్కువని కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీలైనంత ఎక్కువ ఫోర్స్ను కలుపుకోవాలని చూసుకుంటా ఉంది. ఏ ఫోర్సు నాతో వచ్చినా వాళ్ళు చేర్చుకుంటారు. కాబట్టి జగన్ అనే 40% ఓటింగ్ ఉన్న ఫోర్స్, 11 మంది రాజ్యసభ్యులు, 9 లోక్సభకు ఆయన వస్తే ఎవరైనా వద్దంటారా? రెడ్ కార్పొరేట్ వేసి పిలుచుకుంటారు. అప్పుడు ఊరు షర్మిల గారిని అడగని కూడా అడగదు. అమ్మ ఏం చేద్దామని ఆమె అడ్డుకుంటే ఆమెను బొమ్మంటారు. కాబట్టి షర్మిల గారు జగన్ రాజకీయంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల్లో ఆమె పాత్ర 0. కాబట్టి అది జరగదు. కాబట్టి నేనే అడ్డుకుంటానని చెప్తుందేమో నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ తనకున్న నాట్ ఓన్లీ కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఎవరైనా తమతో కలిసి వచ్చే ఎవరినైనా పిలుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్న వాళ్ళు అందరూ పుట్టుకతో కాంగ్రెస్ వల్ల ఏం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జగన్తో పొత్తు పెట్టుకుంటారు. సమస్య, జగన్ పుట్టిందే కాంగ్రెస్లో, ఎంపీ అయిందే కాంగ్రెస్లో. కాబట్టి అది ప్రశ్నే లేదు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితిలో పోవాలని జగన్ నిర్ణయించుకుంటే కాంగ్రెస్ రెడ్ కార్పెట్ వేసి పిలుచుకుంటే షర్మిల గారు దానికి సహకరిస్తే కాంగ్రెస్లో ఉంటారు, సహకరించకపోతే ఎదురగాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.